పాపులర్ యాక్టర్, డైరెక్టర్, నిర్మాత అయిన విజయ్ యాంటోనీ నిర్మించిన చిత్రం మార్గన్. ఎడిటర్ అయిన లియో జాన్ పాల్ దర్శకుడిగా మారి తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ట్రైలర్ తో అంచనాలను పెంచుకున్న ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందో లేదో చూసిద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ యాంటోనీ బిచ్చగాడు సినిమాతో తెలుగువారికి దగ్గరైన సంగతి తెలిసిందే. అదే క్రమంలో వరుస సినిమాలని వదులుతున్నా సరైన సక్సెస్ సాధించుకోలేకపోతున్నాడు. మరి మరోసారి మార్గన్ గా వచ్చిన విజయ్ అలరించాడా లేదా చూద్దాం. కథ విషయానికి వస్తే, పోలీస్ ఆఫీసర్ ధ్రువ్ అసిస్టెంట్ డీజీపీగా ముంబైలో పనిచేస్తూ ఉంటాడు. అయితే పోలీస్ శాఖకు సవాలు విసురుతూ ఓ సీరియల్ కిల్లర్ వరుస హత్యలకు పాల్పడుతూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్ వెంటాడే బాధ్యతను ధ్రువ్ తీసుకుంటాడు. బాధితులను చంపే ముందు సీరియల్ కిల్లర్ వారి ముఖాలను నల్లటి పదార్థం పూసేసి ఆ తరువాత చంపేస్తూ ఉంటాడు. దీన్ని తన ఇన్వెస్టిగేషన్లో ధ్రువ్ తెలుసుకుంటాడు. ఆ సీరియల్ కిల్లర్ అసలు ఎవరు, ఎందుకు వరుస హత్యలు చేస్తూ ఉంటాడు, బాధితుల ముఖాలకు పూసే నల్లటి పదార్థం ఏమిటి, మిస్టరీ క్రైమ్ ను ధ్రువ్ అసలు ఎలా ఛేదించాడు అనే ప్రశ్నలకు సమాధానమే మార్గన్ సినిమా కథ. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలను తొలి చిత్ర దర్శకుడు లియో జాన్ పాల్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆయన తెరకెక్కించిన తీరు, అనుసరించిన స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ యాంటోనీ క్యారెక్టర్ ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్లస్ అని చెప్పాలి. అయితే బిచ్చగాడు తర్వాత వచ్చిన సినిమాలన్నీ కూడా పోవడంతో ఆడియన్స్ విజయ్ ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టేశారు. అలా కాకుండా ఓసారి ఈ సినిమా వైపు లుక్కేద్దామని అనుకున్న ఆడియన్స్ మాత్రం ఈ సినిమా నిరాశపరచడం లేదనే చెప్పాలి. For more videos like this, subscribe Big TV channel.